జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు జన సైనికులు అనుకుంటూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వచ్చే 15 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం అని పదే పదే ప్రకటిస్తున్నారు. తాజాగా అదే ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, ఆయన వరుసగా 3 సార్లు సీఎం అవ్వాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు విజయవాడలోని ఏ కన్వెన్షన్లో జరిగాయి. ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు వరుసగా 3 సార్లు సీఎంగా ఉంటేనే రాష్ట్రం గాడిన పడుతుందని అన్నారు. ప్రధాని మోదీ వరుసగా 3 సార్లు ప్రధానయ్యారని, అలాగే చంద్రబాబు కావాలన్నారు. తాను ఆయన నేతృత్వంలో పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధమని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశంతో పాటు ఆలోచన కూడా కలిగి ఉన్న వ్యక్తి అని 2024 ఎన్నికల ఫలితాలతో రుజువైందని జన సైనికులు చెబుతూ ఉంటారు. నిజంగానే ఆల్మోస్ట్ 0 నుంచి 100 స్ట్రైక్ రేటుతో దేశ రాజకీయాల్లో రికార్డు సృష్టించిన వ్యక్తి పవన్. అయితే పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనుకుంటున్న జన సైనికులు, అభిమానుల కోరిక ప్రస్తుతానికి తీరే ఛాన్స్ కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ని ఎప్పటికైనా ఏపీ సీఎంగా చూడాలి అనేది జన సైనికుల కోరిక. అయితే ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రవర్తనను విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ జనసేనకు, టీడీపీకి మధ్య ఎవరు ఎలాంటి విభేదాలు సృష్టించాలని చూసినా అది ఫలించదని చెప్పారు. తమలో తాము ఎన్ని ఇబ్బందులు పడినా మరో 15 ఏళ్లు కలిసుంటామనేది ఆయన స్పీచ్ సారాంశం. దాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. వరుసగా చంద్రబాబు 3 సార్లు సీఎం కావాలని అన్నారు. పవన్ వరుస ప్రకటనలతో విపక్షాలు షాక్ తింటుంటే ఇటు జనసేన సైనికులు ఆలోచనలో పడ్డారు. బహుశా రానున్న 15 ఏళ్ల పాటు ఇలా పొత్తు కొనసాగుతుందంటూ ఏ రాజకీయ పార్టీ నాయకుడు బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వరు. కానీ పవన్ కళ్యాణ్ ఆ సాహసం చేశారు. ఇది ప్రత్యర్థులకు షాక్ కలిగిస్తే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ సీఎం కారా అంటూ పవనాభిమానుల్లో చర్చను రేపింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వయసు 53 ఏళ్లు. మరో 15 ఏళ్లంటే 68. అప్పటి వరకు సీఎం కావాలనే ఆశ పవన్ కళ్యాణ్కు లేనట్లే. అయితే పవన్ స్టేట్మెంట్లలో రాజకీయాన్ని అర్థం చేసుకునేవారు కూడా ఉన్నారు. చంద్రబాబు తన కుమారుణ్ణి సీఎం చేసి కేంద్రానికి వెళ్లాలనుకుంటున్నారన్న ఓ రూమర్ ఉంది. ఇప్పుడు కాకపోతే తర్వాత ఎన్నికల తర్వాతైనా అలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇది పవన్ కళ్యాణ్కు ఇష్టం ఉండదు. చంద్రబాబు తర్వాత కూటమి తరఫున తానే సీఎం అవ్వాలని ఆయన అనుకుంటారు. చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయనే సీఎం. ఆయన కేంద్రానికి వెళ్తే మాత్రం తానే సీఎం అన్న సంకేతాలను పవన్ పంపుతున్నారన్న అభిప్రాయం కొంతమందిలో ఉంది. పవన్ కళ్యాణ్ సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు 3 సార్లు సీఎం అంటున్నారు. ఆయనపై తన అభిమానాన్ని దాచుకోవడం లేదు. కానీ అప్పుడప్పుడు తానే టీడీపీని నిలబెట్టానని చెబుతూ ఉంటారు. తన వల్లే చంద్రబాబు సీఎం అయ్యారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలాంటివి జన సైనికుల్ని, టీడీపీ కార్యకర్తల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో కానీ ఇప్పుడు ఆయన ఉన్న స్థానం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారని అనుకోవచ్చు. అయితే చంద్రబాబు తర్వాత తానే కూటమి సీఎం అనే సంకేతం మాత్రం అంతర్గతంగా పంపుతున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.